ఇంగ్లీషు భాషను చక్కగా మాట్లాడాలన్నా, చక్కగా రాయాలన్నా, ఎవరైనా మాట్లాడితే ఆ ఇంగ్లీష్‌ను చక్కగా అర్థం చేసుకోవాలన్నా, ముందుగా మనం టెన్సెస్ నేర్చుకోవాలి. ఈ టెన్సెస్ గురించి పూర్తిగా మనం తెలుసుకున్నట్లయితే, ఇంగ్లీష్ భాషని 50% అంటే 50% మాట్లాడొచ్చనమాట. ఈ వీడియోలో మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాము. యూసేజ్ వచ్చి ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న పనులను తెలియచేయుటకు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాము. అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను తెలియజేయాలంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగించాలన్నమాట. దీని యొక్క స్ట్రక్చర్ అంటే వాక్య నిర్మాణం ఎలా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ ఏఆర్ఈఆర్ ప్లస్ వి ఫోర్ అంటే వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనమాట, ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. ఈ వీడియోలో మనం సబ్జెక్టుగా యూ, వి, దే, ప్లూరల్ నౌన్ అంటే బహువచన నామవాచకము, యూ, వి, దే బహువచన నామవాచకములు సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సబ్జెక్టు ప్లస్ ఏఆర్ఈఆర్, ఇవన్నీ సబ్జెక్ట్స్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏఆర్ఈఆర్ అనే బీ ఫామ్ను ఉపయోగించాలన్నమాట. ప్లస్ వెర్బ్ 4 అంటే వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనమాట. అంటే సి, దానికి ఇంగ్ చేస్తే సీయింగ్. వీప్, దానికి ఇంగ్ చేస్తే వీపింగ్. సే ప్లస్ ఇంగ్ సేయింగ్. లుక్ ప్లస్ ఇంగ్ లుకింగ్. ఈ విధంగా వెర్బ్ 4 యొక్క రూపం ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. యు ఆర్ వాచింగ్ ఫిల్మ్, మీరు సినిమాను చూస్తూ ఉన్నారు. దే ఆర్ వాకింగ్, వారు నడుస్తూ ఉన్నారు. బాయ్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, బాయ్స్ తమ ఎగ్జామ్స్ కోసం, పరీక్షల కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఈ విధంగా మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ రకమైన సెంటెన్సెస్ ఎలా చెప్పాలి, ఎలా రాయాలనే దాని గురించి తెలుసుకోగలుగుతారు. అయితే ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు కొన్ని కీవర్డ్స్, వీటినే క్లూ వర్డ్స్ అని కూడా అంటారు, ఉపయోగించాల్సి ఉంటుంది. అవేంటంటే ఎట్ ప్రజెంట్, నౌ, ఎట్ దిస్ మూమెంట్, లుక్, సీ, లిజన్, కరెంట్లీ, ప్రజెంట్లీ, రైట్ నౌ మొదలైన కీవర్డ్స్ని ఉపయోగించి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్సెస్ చెప్పవలసి ఉంటుంది. ఈ పై కీవర్డ్స్ని వాక్యం చివర కానీ ముందు కానీ ఉపయోగించాలి. అలా ఉపయోగించినచో ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏమీ మారదు. చివరన ఉపయోగించిన, మొదటను ఉపయోగించిన దాని యొక్క మీనింగ్ అనేది మారదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.